ఇక్కడ 5 రోజుల పాటు భుజంగరావు తిరుపతి ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారిద్దరు పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. మరోవైపు గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఓఎస్డీగా అతను అంటే పదవి కాలం ముగిసిన తర్వాత ఓఎస్డీగా అతను నియమించి టాస్క్ ఫోర్స్ డీసీపీగానే కొనసాగించారు. దీంతో అతను కొద్ది రోజుల క్రితమే పదవీ విరమణ పొందాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ లో కావచ్చు, తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ మ్యాన్స్ ను బెదిరింపులకు దిగి చాలా వరకు ఆ డబ్బులు వసూలు చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును అయితే మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటికే రాధాకిషన్ రావు నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది వ్యాపారవేత్తలను బెదిరింపులకు దిగాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం గుర్తించడం జరిగింది. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఐబి అధికారులను కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. 4 ఇన్స్పెక్టర్లు, 5 మంది ఎస్ఐలు, మరోవైపు 8-9 మంది కానిస్టేబుల్స్ను కూడా ఎస్ఐబికి సంబంధించినటువంటి వారిని క్వశ్చన్ చేశారు. నిన్న చాలా మంది సిబ్బందిని కూడా వాళ్ళని విచారించి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి కూడా రాధాకిషన్ రావును మెజిస్ట్రేట్ ఇంటికి తరలిస్తారు. మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరిచిన తర్వాత అతన్ని రిమాండ్కి తరలిస్తారు. ఇక జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో తిరుపతి కావచ్చు, మరొక అడిషనల్ ఎస్పీ భుజంగరావు వారిని అయితే మాత్రం మరికొద్ది సేపట్లో కస్టడీకి తీసుకొని 5 రోజుల పాటు మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రాధాకిషన్ రావు వ్యవహారంలో అయితే మాత్రం ఎన్నికల సమయంలో వీరంతా కూడా డబ్బు సీజ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ డబ్బంతా కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు నేతల సంభాషణల పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుతో కలిపి మొత్తం 4 వ్యక్తులను అయితే మాత్రం అరెస్ట్ చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే వీరి వెనుక ఉన్నటువంటి రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా అధికారుల విచారణ పూర్తయిన తర్వాతనే రాజకీయ నేతలు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 2 మాజీ మంత్రులు, ఒక ఎంపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు కూడా లభించాయి. కాబట్టి వారి ఆదేశాల మేరకే అధికారులు కూడా ఫోన్ ట్యాపులు చేశారనేటువంటి అంశాన్ని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి 1-2 రోజుల్లో అధికారుల విచారణ ముగిసిన తర్వాత రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక చెంచల్గూడ జైలు నుంచి మరికొద్ది సేపట్లో 2 అడిషనల్ ఎస్పీస్ ని కూడా కస్టడీకి తీసుకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మరికొంతమందిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రణీత్ రావును మరోసారి 5 రోజుల పాటు కస్టడీకి కావాలని కోరారు. కానీ ప్రణీత్ రావుకు ఆల్రెడీ మొదటిసారి కస్టడీకి అనుమతించారు, రెండోసారి కస్టడీకి అనుమతించకూడదు, ఎందుకంటే 14 రోజులు రిమాండ్ తర్వాత కస్టడీ కోరేటువంటి అవకాశం ఉండదంటూ కూడా ప్రణీత్ రావు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడంతో నాంపల్లి కోర్టు వారి వాదనలకు ఏకీభవించిన తర్వాత ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. 2 అడిషనల్ ఎస్పీ కస్టడీ అయితే మాత్రం ఇచ్చింది. కాబట్టి 5 రోజుల కస్టడీలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే మాజీ డీసీపీగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును అయితే మాత్రం మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరిచిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే